హాయ్ ఆల్, వెరీ గుడ్ మార్నింగ్. జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ టాప్ 50 ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. జనవరిలో అమితాబ్ కాంత్ గారు ఇండియా G20 ప్రెసిడెంట్ అండ్ సమ్మిట్కి సంబంధించిన ఒక బుక్ని రిలీజ్ చేశారు. దాని యొక్క నేమ్ వచ్చేసి హౌ ఇండియా స్కేల్డ్ మౌంట్ G20. క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ అనేది రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు లాంచ్ చేయడం జరిగింది కదా, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ కోసం. సో దాని కవరేజ్ వచ్చేసి 1.5 lakh. రీసెంట్గా కాదు, 76th రిపబ్లిక్ డే సందర్భంగా 38th నేషనల్ గేమ్స్ సంబంధించి బెస్ట్ టేబుల్ అవార్డు అనేది ఏ స్టేట్కి రావడం జరిగింది? ఉత్తరాఖండ్. విచ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ అచీవ్డ్ ఏ 100% కన్విక్షన్ రేట్ ఇన్ 2024, convicting 68 accused in 25 cases? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. హిమ కవచ్ అనేది రీసెంట్గా అన్వీల్ ఎవరు చేశారు? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇస్రోకి చైర్మన్గా జనవరి 14న ఎవరు అపాయింట్ అయ్యారు? వి నారాయణ్. నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేది దేని మినిస్ట్రీ కిందికి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. హూ ఈజ్ అ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ? పీయూష్ గోయల్ గారు. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? పుడిమడక, ఆంధ్రప్రదేశ్. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ త్రూ ద ఏజెస్ ఆన్ 2nd January బుక్ అనేది ఎవరు రిలీజ్ చేశారు? అమిత్ షా. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ కోస్టల్ అండ్ వాటర్ సెన్సస్ అనేది ఏ లొకేషన్లో రిలీజ్ చేశారు? మరైన్ నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీ. ఫస్ట్ లోక్పాల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు? 16th January 2025. ఏ కంట్రీ అనేది రీసెంట్గా బ్రిక్స్లో ఫుల్ మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది? ఇండోనేషియా. అండ్ పార్ట్నర్ కంట్రీగా నైజీరియా. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2024లో ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరికి రావడం జరిగింది? హర్మన్ ప్రీత్ కౌర్, మను భాకర్కి రావడం జరిగింది, డి గుకేష్కి రావడం జరిగింది, అండ్ ఇంకొక పారా అథ్లెటిక్ కూడా రావడం జరిగింది. హూ వాజ్ స్వర్న్ ఇన్ ఏ సుప్రీం కోర్ట్ ఆన్ January 16, 2025? జస్టిస్ కే వినోద్ చంద్రన్. విచ్ స్టేట్ వన్ ద ఫస్ట్ ప్రైజ్ ఫర్ ద బెస్ట్ టాబ్లిక్ ఇన్ రిపబ్లిక్ డే ప్యారడే? ఉత్తరప్రదేశ్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ దీని యొక్కది టాబ్లిక్ అనేది బెస్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఏ ఫుట్బాలర్కి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ బై US ప్రెసిడెంట్ జో బిడెన్ రావడం జరిగింది? లియోనాల్ మెస్సీ. అంటే అప్పటి వరకు ఇంకా డొనాల్డ్ ట్రంప్ గారు US ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వలేదు. గ్లోబల్ ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ మన ఇండియాకి ఎన్నో ర్యాంక్? 3rd ర్యాంక్. 34th స్టేట్ టు ఇంప్లిమెంట్ ద ఆయుష్మాన్ భారత్ మంత్రి జన్ ఆరోగ్య యోజన? ఒడిస్సా. ఆర్కే శ్రీకాంతన్ ట్రస్ట్ అవార్డు అనేది రీసెంట్గా సంస్కృతి మ్యూజికల్ ఫెస్టివల్లో జరిగిన బెంగళూరులో ఎవరికి రావడం జరిగింది? టీవీ గోపాలకృష్ణ. మన ఇండియా అనేది టీబీ ఎండ్ అనేది ఏ ఇయర్గా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది? 2025. రీసెంట్గా మన ఇండియాకి సంబంధించిన ఒకే ఒక వ్యక్తి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి సంబంధించిన ఒక మిషన్కి సెలెక్ట్ అయ్యారు కదా, సో దాని యొక్క నేమ్ వచ్చేసి Axiom 4. థ్యాంక్ యూ.